అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ ఋష్యశృంగుడు. పూర్వం ఒకప్పుడు అంగదేశంలో తీవ్రమైన కరువు కాటకాలు వచ్చాయి. ఈ కష్టకాలంలో కరువుల బారి నుండి ప్రజలను ఎలా కాపాడటమని ఆ దేశపు రాజు రోమపాదుడు పురోహితులతో చర్చించాడు. ఇంతవరకు స్త్రీని చూడకుండా సంపూర్ణ బ్రహ్మచర్యం అవలంబిస్తూ ఉన్న ఋష్యశృంగుణ్ణి రాజధానికి పిలిపించండి. ఆ మహా తపస్శాలి అయిన ఆ మహానుభావుడు మన నగరంలో కాలుమోపగానే వానలు కురుస్తాయి అన్నారు పురోహితులు. విభాండక మహాముని కుమారుడు ఋష్యశృంగుడు. ఋష్యశృంగుడు చిన్నతనం నుంచి ఒక్క తన తండ్రిని తప్ప మరొక మనిషిని చూడలేదు. స్త్రీలు పురుషులు పేరిట సృష్టిలో ఒక విభజన ఉన్నదని కూడా తెలీదు. ఆ విధంగా శుద్ధ బ్రహ్మచారిగా పెరిగాడు. విభాండక మహాముని ఆశ్రమం నుంచి ఋష్యశృంగుని ఏ విధంగా రప్పించాలనేది రోమపాదుడికి సమస్య అయింది. మంత్రులతో ఆలోచన చేసిన పిమ్మట రాచనగరులో ఉన్న సుందరాంగుల్ని కొందరిని పిలిపించి, మీరు విభాండక ముని ఆశ్రమానికి పోయి ఆ వనంలో తపస్సు చేసుకుంటున్న ఋషికుమారుణ్ణి ఏదో ఒక విధంగా మన రాజధానికి తీసుకురావాలి అని ఆజ్ఞాపించాడు. సరే అని ఆ వారకాంతలు మున్యాశ్రమానికి బయలుదేరి వెళ్లారు. వారు వెళ్ళిన సమయానికి విభాండక ముని ఆశ్రమంలో లేడు. ఇదే మంచి అవకాశమని వారందరిలోకి అద్భుత సౌందర్యంతో వెలిగిపోతున్న ఒక విలాసవతి ఆశ్రమంలో ఉన్న ఋషికుమారుడి దగ్గరకు వెళ్ళింది. మునివర, క్షేమమా? మీకు కావలసిన కందమూలాలు లభ్యమవుతున్నాయా? మీ తపస్సు నిరాఘాటంగా కొనసాగుతోందా? వేదాధ్యయనం సక్రమంగా కొనసాగుతోందా? తండ్రిగారు ఎలా ఉన్నారు అని కుశల ప్రశ్నలు వేసింది. అటువంటి సుందరాకారంలో ఉన్న మనిషి కానీ, అటువంటి మధుర స్వరం కానీ పాపం ఋష్యశృంగుడు మునుపెన్నడూ కనలేదు, వినలేదు. మెరుపులా మెరిసిన ఆ యువతిని చూడగానే ఋషికుమారుడి మనసులో కలవరం మొదలైంది. అతనికి స్త్రీ పురుష భేదం తెలియదు కనుక ఆ వచ్చింది మునికుమారుడే అనుకున్నాడు. అర్ఘ్యపాద్యాదులిచ్చి, మీ ఆశ్రమం ఎక్కడా? మీ వ్రత నియమాలేమిటి అని అడిగాడు. మా ఆశ్రమం ఇక్కడికి 3 ఆమడల దూరంలో ఉంది అంటూ ఆమె తాను తెచ్చిన భక్ష్యాలు, పండ్లు స్వయంగా తినిపించింది. సువాసనలు వెదజల్లే పూలహారాలు మెళ్ళో వేసింది. అలా కొంతసేపు గడిపి విభాండక మహాముని వచ్చే వేళకు అగ్నిహోత్రానికి వేళయింది అని సాకు చెప్పి తప్పించుకుంది. విభాండకుడు వచ్చేసరికి ఆశ్రమం అంతా చెల్లాచెదురుగా ఉంది. పూలు, పండ్ల తొనలు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇదంతా పరికించి, అబ్బాయి, నేను లేని సమయంలో నీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? ఎందుకలా అన్యమనస్కంగా కనిపిస్తున్నావు అని అడిగాడు. నాన్నగారు, మీరు లేని సమయంలో అద్భుత రూపంలో ఉన్న ఒక మహనీయుడు ఇక్కడికి వచ్చాడు. ఆ మాట, ఆ ఆకారం నా మనసును నాటుకుపోయాయి. ఆ మూర్తిని చూడకుండా ఉండలేను. అతడితో స్నేహం చేయాలని ఉంది అని చెప్పాడు. విభాండకుడికి విషయం తెలిసిపోయింది. తమ తపస్సుని భంగం చేయడానికి ఎవరో రాక్షసులు వచ్చారనుకుని, నేను లేనప్పుడు ఎవరిని ఆశ్రమానికి రానివ్వకు అని గట్టిగా చెప్పాడు. ఒకనాడు మళ్ళీ విభాండకుడు లేని సమయం చూసి ఆ సుందరి మెల్లగా ఋష్యశృంగుణ్ణి సమీపించింది. ఆమెను చూడగానే భరింపరాని మోహంతో ఋషికుమారుడు ఆమె దగ్గరకు పరిగెత్తాడు. ఆ జవ్వని మాటలతో ఋష్యశృంగుని మైమర్పిస్తూ మెల్లగా అడవి దాటించి తన సఖులను కలిసింది. వారంతా కలిసి ఋష్యశృంగుణ్ణి అంగదేశానికి తీసుకుపోయారు. ఋష్యశృంగుడు అంగదేశంలో అడుగుపెట్టగానే వానలు కురిశాయి. ప్రాణకోటి సేద తీరింది. నేల పచ్చబారింది. రోమపాదుడు సంతోషించి తన కుమార్తె శాంతను ఋష్యశృంగుడికిచ్చి పెళ్లి చేశాడు. అన్నీ అనుకున్న ప్రకారం నెరవేరినప్పటికీ విభాండక మహాముని ఆగ్రహిస్తాడని భయపడ్డాడు రాజుగారు. అందుకని మునిని శాంతపరచడం కోసం రాజధానికి వచ్చే మార్గాలలో చక్కని కర్రి ఆవులను, ఎద్దులను నిలిపి పరిజనాన్ని కాపు ఉంచాడు. ఈ ఆవులు, ఎడ్లు, మేకలు, భూములు మీ కుమారుడివి, మేము మీ సేవకులం అని వినయంగా మాట్లాడమని భటులను హెచ్చరించాడు. అనుకున్నట్టు కొడుకును వెతుక్కుంటూ మహాముని రానే వచ్చాడు. రాజాజ్ఞ ప్రకారం పరిచారకులు మునీంద్రుడికి స్వాగతం ఇచ్చి చేయవలసిన సపర్యలన్నీ చేశారు. కోపం చాలా వరకు చల్లార్చి ఆయనను పట్టణంలో ప్రవేశపెట్టారు. రాజాంతఃపురంలో సకల ఐశ్వర్యాలు అనుభవిస్తున్న కొడుకుని, పక్కనే వినయంగా తల వంచుకుని నిలబడ్డ కోడల్ని చూసిన విభాండకమునికి ఆనందం కలిగింది. నాయనా ఋషిశృంగ, ఈ రాజుకు ప్రియమైనదంతా చేయి. ఒక కుమారుడు కలిగిన తర్వాత మీరు అరణ్యాలకు రావచ్చు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. తండ్రి ఆనతి ప్రకారం ఋష్యశృంగుడు సంతానవంతుడై ఆ వెనుక వానప్రస్థాన్ని స్వీకరించాడు. మరొక చిన్న కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.